ఎందుకు సాధ్యం కాదు అంటే కొన్ని సమూహాలకి దూరం జరగటము, అలాగే ప్రస్తుత సమాజంలో ఉన్న వైరుధ్యాలని ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి అంటే మార్కెట్ ఎకానమీ ప్రజల జీవితాల్లోకి తీసుకొచ్చినటువంటి గందరగోళాలని అర్థం చేసుకుని అధ్యయనం చేసి వీటి పరిష్కారం కోసం అంటే రకరకాల మూఢనమ్మకాలు, అసలు విచిత్రమైనటువంటి అభిప్రాయాలు జనాల బుర్రల్లోకి తీసుకెళ్లటం కోసం అంటే జనాల బుర్రల్ని ఆపరేట్ చేయడానికి రకరకాల విచిత్రమైన ఆపరేటివ్ సిస్టమ్స్ తీసుకొచ్చేసింది. అంటే మతం పేరుతో ఒక ఆపరేటివ్ సిస్టమ్, కులం పేరుతో ఒక ఆపరేటివ్ సిస్టమ్, ఇలా రకరకాల ఆపరేటివ్ సిస్టమ్స్ పట్టుకొచ్చేసారు. వీటిని దెబ్బ కొడుతూ ప్రజల్ని తిరిగి ఒక్కటిగా నిలబెట్టగలగటానికి ఏం చేయాలి అనే ప్రోగ్రాం డిజైన్ చేసుకుని తిరిగి ఈ సమాజంలో ఉన్నటువంటి ఒకప్పుడు వీళ్ళందరూ వీళ్ళతో కలిసి ఉన్న వాళ్ళే క్రమంగా కార్నర్ అయిపోయినటువంటి పరిస్థితి. తిరిగి ఈ విశాల సమూహాల్లోకి వీళ్ళు రిట్రీట్ అయితే ఒక విప్లవ వెల్లువ మళ్ళీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. ఇది అయిపోయింది అనేదిగా చూడటం తప్పు. గతంలో వెంగళరావు గారు కూడా ఇలాగే మాట్లాడాడు. ఒకప్పుడు శ్రీకాకుళ ఉద్యమ నాయకత్వాన్ని సోంపేట రైల్వే స్టేషన్లో కొంతమందిని, విడిగా అడవుల్లో కొంతమందిని పట్టుకుని ఆయన చంపేసి అంటే పంచాయతీ కృష్ణమూర్తి గారిని, వెంకటాపు సత్యం గారిని, ఆదిభట్ల కైలాసాన్ని, సుబ్బారావు పాణిగ్రాహిని, పంచాయతీ నిర్మల్ని వీళ్ళందరినీ చంపేసి నేను ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో తుడిచేశాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లో వెంగళరావు గారు ఇచ్చినటువంటి ప్రకటన. జాగృతి అనే పత్రిక అయితే ఇది దీపావళి జరుపుకోవాల్సిన సందర్భం, వెంకటాపు సత్యం మరణాన్ని నరకాసుర వధగా చిత్రీకరిస్తూ వాళ్ళు కథనం వెలువరించారు. కాబట్టి అది అది జరిగిందా, ఆయన తుడిచేశాను అన్నాడు. కరెక్ట్గా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మొదలైనటువంటి సందర్భం ఉంది. ప్రజలు ఉన్నారు, సమస్యలు ఉన్నాయి, ఉద్యమాలు ఉంటాయి. అంతే తప్ప ఇదేదో మేము తిరుగుబాట్లని అణిచేసాం. మావోయిస్టు పార్టీ అంటే తిరుగుబాటుకు సింబల్. ఆ తిరుగుబాట్లు లేకపోతే మావోయిస్టు పార్టీ ఉండదు, కానీ తిరుగుబాటు ఉన్నంతకాలం మావోయిస్టు పార్టీ, మావోయిజం బతికే ఉంటుంది. మావోయిస్టు పార్టీ అనుసరిస్తున్న దీర్ఘకాలిక సాయుధ పోరాట పందా ఏదైతుందో అది సరైనది కాదని, అది ఫెయిల్ అయిందని మిగతా చాలా మంది బయట మేధావులు మాట్లాడుతున్నారు. కొన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి. ఇప్పుడు చూస్తుంటే కనబడుతున్న పరిస్థితి కూడా అలా కనబడుతున్నది. అది నిజమేనా? ఫెయిల్ అయినట్టేనే అయిపోయిందా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదండి. ఇది ఒక దశ అంతే. ఈ దశకి చేరడం అంటే ఇప్పుడు ఎందుకు మిగిలిన వాళ్ళందరినీ వదిలేసి వీళ్ళ మీదే కేంద్రీకరించి ఈ 20 ఏళ్ల నుంచి ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.